హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 నుంచి తాజాగా ఈరోజు ఎపిసోడ్కి సంబంధించిన ఓ ప్రోమో విడుదలయ్యింది. ఆ ప్రోమోని ఒకసారి చూసినట్లయితే బిగ్ బాస్ సీజన్ 8 ఒక విచిత్రమైన కాన్సెప్ట్ అని చెప్పవచ్చు. ఫర్ ద ఫస్ట్ టైం శనివారం నాగార్జున కంటెస్టెంట్స్తో ఫన్నీగా మాట్లాడుతున్నాడు. ఇక నాగార్జున మొట్టమొదటిసారిగా మాట్లాడుతూ, మీకు ఇదే చివరి రోజు, గుర్తుపెట్టుకోండి, వైల్డ్ కార్డ్స్ లేకుండా అంటూ వైల్డ్ కార్డ్స్ రేపు రాబోతున్నారు అని కంటెస్టెంట్స్కి అయితే హింట్ అయితే ఇచ్చేశాడు. ఇక ఆ తర్వాత హౌస్ మేట్స్తో ఒక టాస్క్ అయితే ఆడించాడు బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున. ఇక ఆ టాస్క్ ఏమిటి అంటే, ప్రతి ఒక్కరూ 2 అద్దాలని సెలెక్ట్ చేసుకోవాలి అని, ఏ అద్దంలో ఎవరి ఫేస్ చూపిస్తారో నాకు చెప్పాలి అని నాగార్జున అయితే చెప్పడం జరిగింది. ఇక విష్ణుప్రియ నిఖిల్కి అద్దం పెట్టి చీఫ్ నుండి దిగిపోయిన తర్వాత నాకంటే చిన్నపిల్లాడిలా ప్రవర్తిస్తున్నాడు అని అంటే, నాగార్జున సెటైర్గా చీఫ్ నుంచి దిగిపోయాకనా లేకపోతే సోనియా ఎలిమినేట్ అయ్యాకనా అంటూ కౌంటర్ అయితే ఇస్తున్నాడు. ఇక నబీల్ యష్మికి అద్దం పెట్టి, నేను మెగా చీఫ్ అయినప్పుడు ఆమె ఏడ్చుకుంటూ కూర్చున్న సార్ దాదాపుగా అరగంట పాటు అని చెప్తే, యష్మి మాట్లాడుతూ, నాకు ఇంగ్లీష్ సరిగా రావట్లేదు ఈ హౌస్లో అంటూ నేను ఏడ్చాను అని చెప్తుంది. ఇక నిఖిల్ విష్ణుప్రియకి జలస్ ఇస్తాను సార్ అని చెప్తే, ఏ విషయంలో అని చెప్పడంతో పృథ్వీ విషయంలో సార్ అంటూ నవ్వుతున్నాడు. చూపులతోనే చంపేలాగా ఎక్స్ప్రెషన్స్ పెడుతుంది సార్ అంటూ నిఖిల్ విష్ణుప్రియ గురించి చెప్తున్నాడు. ఇక ప్రేరణ మణికంఠ గురించి చెప్తూ, అందరూ నువ్వు ఏడుస్తూ ఉన్నప్పుడు నీకు షోల్డర్ ఇస్తారు. ఇక అలాగే విష్ణుప్రియ కూడా మణికంఠ గురించి చెప్తూ, ఎప్పుడు అతను ఇంకెవరు ఈ హౌస్లో లేరు అన్నట్టుగా ప్రవర్తిస్తాడు అని చెప్తుంది. ఇక నిఖిల్ అయితే తన ఆట తన కోసమే ఆలోచించాలి అన్న బిహేవియర్ ఉంది సార్ ఈ మనిషిలో అంటూ మణికంఠ గురించి చెప్పడం విశేషం. ఇక ప్రోమో చివరిలో నాగార్జున యష్మితో మిస్ యూ మగలే అంటూ చెప్పడంతో యష్మి కన్నీళ్లు పెట్టుకుంది. పప్పా ఐ లవ్ యూ అంటూ ఏడవడంతో, నీకు కొన్ని పదాలు చూపిస్తాను, మీ ఇంటి నుంచి వచ్చిన లెటర్స్లో నాకు ఏదైనా సీక్రెట్ చెప్తావా అని యష్మిని అడగడంతో, యష్మి తన ఇంటర్ టైంలోనే నేను ఒక అబ్బాయిని ప్రేమించాను అని తన చేతికి ఉన్న పచ్చబొట్టు గురించి చూపించింది. అయితే పేరేంటో చెప్పమంటే యష్మి పేరెందుకులే సార్ అని చెప్పింది. దీంతో ఇక నీకు వచ్చిన 3 పదాలేంటో చెప్పమంటావా లెటర్లోటి అంటే, ప్రేరణ నాగార్జున చెప్పే కంటే ముందే ప్రేరణ ప్రౌడ్ ఆఫ్ యూ అని చెప్పింది. దీంతో నాగార్జున కూడా ఎస్ ప్రౌడ్ ఆఫ్ యూ అని అన్నాడు అని మీ నాన్న అని చెప్పడంతో యష్మి కన్నీళ్లు పెట్టుకుంటూ లవ్ యూ పప్పా అని చెప్తుంది. మొత్తంగా ప్రోమోను చూస్తుంటే హౌస్ మేట్స్తో నాగార్జున ఫుల్లీ ఫన్నీ వేలో తీసుకుపోతున్నాడు అని చెప్పవచ్చు. మరి చూడాలి ఎపిసోడ్ ఎలా ఉంటుందో. ఈ ప్రోమో వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే మరిన్ని బిగ్ బాస్ వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.